ఈ వీడియోలో మనం అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఇంట్రడక్షన్ ఏంటి, పైథాన్ ఫ్యూచర్ స్కోప్ ఏంటి, పైథాన్లో ఉన్న కీ ఫ్యూచర్స్ అండ్ ఆల్సో పైథాన్ అప్లికేషన్స్ని కవర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ అండర్స్టాండబుల్ టు ద హ్యూమన్స్. అంటే హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. బట్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ మషిన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలు ఈ మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా మషిన్స్కి ఇంగ్లీష్ అనేది అర్థం కాదు, ఎందుకంటే అది హ్యూమన్స్ లాంగ్వేజ్. కానీ మషిన్స్కి అర్థం అవ్వాలంటే ఏ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ సర్క్యూట్స్. సో ఈ కైండ్ ఆఫ్ సర్క్యూట్స్ అండ్ చిప్స్కి ఒక లాంగ్వేజ్ అనేది అసైన్ చేయలేం. సో ఈ కైండ్ ఆఫ్ సర్క్యూట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, సిపియూస్ కావచ్చు, ఒక కోడ్ని అర్థం చేసుకోవాలంటే అది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో మషిన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇంగ్లీష్లో ప్రోగ్రామింగ్ చేసే బదులు మషిన్ లాంగ్వేజ్లోనూ ప్రోగ్రామింగ్ చేయొచ్చు కదా. బికాస్ అలా చేయలేం, ఎందుకంటే అది హైలీ ఇంపాసిబుల్. ఒక ప్రోగ్రామ్ను మనం ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ రిప్రజెంటేషన్తో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అందుకే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంగ్లీష్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారు. సో ఈ ఇంగ్లీష్లో రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కన్వర్ట్ చేసి లో లెవెల్ కోడ్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకుందాం. సో ముందు మనం పైథాన్ కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండ్ రీడ్. బికాస్ సింపుల్ సింటాక్స్. పైథాన్ అనేది చాలా బిగినర్ ఫ్రెండ్లీ. సో ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఎందుకంటే దాని సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆల్సో జస్ట్ ఇంగ్లీష్లో వర్డ్స్ ఉన్నట్టు మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ కీ ఫీచర్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్, నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్. అండ్ థర్డ్ కీ ఫీచర్ సపోర్ట్స్ మల్టీ ప్రోగ్రామింగ్ పారాడిగమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో ప్రొసీడ్యూరల్ ఫంక్షనల్. ఇవన్నీ పైథాన్ యొక్క కీ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్. సో పైథాన్ యూస్ కేసెస్. అసలు పైథాన్ ఫ్యూచర్ ఎలా ఉందో, అసలు పైథాన్ డే టు డే లైఫ్లో ఎలా యూస్ చేస్తారో ఇప్పుడు మనం యూస్ చేసుకుందాం. వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనం యూస్ చేసే క్రోమ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, మనం వెబ్సైట్స్ యూస్ చేస్తాం. ఆ వెబ్సైట్స్ని డిజైన్ చేసేది, ఆ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేది వెబ్ డెవలప్మెంట్. అందులో యూస్ చేసే ఫ్రేమ్వర్క్స్ లైక్ డిజాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ ఇవన్నీ పైథాన్ సపోర్ట్స్ పైథాన్ అనే లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్. డేటా అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్ ఏంటంటే ఈ వరల్డ్లో ఒక కంపెనీ దగ్గర కావచ్చు, ఈవెన్ మీ దగ్గర కావచ్చు, నా దగ్గర కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఈ డేటా ఈజ్ నథింగ్ బట్ మన గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదొక టైప్ ఆఫ్ డేటా. ఒక కంపెనీ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ గురించి ఉన్న డేటా ఏదైతే ఉందో అదొక డేటా. ఆ డేటాని అనలైజ్ చేయడానికి కావచ్చు, ఆ డేటాని విజువలైజ్ అంటే ఒక డేటాని ఒక డయాగ్రామటికల్గా చూడడానికి కావచ్చు. ఈ పైథాన్ ఈ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్లో చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అది ఎలా అంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాండ్ ఈ లైబ్రరీస్ యూజ్ చేసి పైథాన్ అనేది డేటా అనాలిసిస్లోను, డేటా విజువలైజేషన్లోను చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఈవెన్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా పైథాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్లో ఏఎంఎల్ చాలా బూమ్లో ఉంది. ఆ ఏఎంఎల్ టెక్నాలజీస్లో కూడా పైథాన్నే ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్గా యూజ్ చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో పైథాన్ అనేది టెన్సర్ఫ్లో లైబ్రరీలా, పైటార్చ్ లైబ్రరీలా, స్కైకిట్లర్న్ లైబ్రరీగా యూజ్ చేస్తారు. సో అసలు పైథాన్ మాత్రమే మనం ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలి అని అడిగితే, సో సింపుల్ సింటాక్స్, ఈజీ టు రీడ్ అండ్ రైట్, పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. సో ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ స్టూడెంట్స్కి ఈజీగా అండర్స్టాండ్ అయితే దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలను. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు, రీడ్ కావచ్చు, రైట్ కావచ్చు. బిగినర్స్కి చాలా పర్ఫెక్ట్ అనమాట ఈ పైథాన్ అనేది. నెక్స్ట్ బిగినర్ ఫ్రెండ్లీ, జెంటిల్ లెర్నింగ్ కర్వ్, ఐడియల్ ఫర్ ఫస్ట్ టైం కోడర్. పైథాన్లో ఇన్డెప్త్ టాపిక్స్ వరకు కూడా మనం వన్ బై వన్ వెళ్ళొచ్చు. ఐ మీన్
స్టార్టింగ్ ఒక చోట స్టార్ట్ చేసి ఒక రోడ్ మ్యాప్తో మనం ఈ పైథాన్ అనేది కంప్లీట్ చేయగలం. సో అందుకే ఇది బిగినర్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో పైథాన్ యూస్ చేసే టూల్స్ కూడా మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో పైథాన్ మనం జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ రెప్లిట్ అనే దాంట్లో యూస్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ కంపైలర్స్లో యూస్ చేయొచ్చు, ఈవెన్ VS కోడ్లో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో పైథాన్ గురించి ఫ్రీ రిసోర్సెస్ అనేవి బయట చాలా అనేది దొరుకుతాయి. అందుకు పైథాన్ అనేది అందరూ ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్తారు. నెక్స్ట్ అసలు పైథాన్ హిస్టరీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పైథాన్ క్రియేట్ చేసిన వ్యక్తి పేరు గుడియో వాన్ రుసేన్. యాక్చువల్గా పైథాన్ ఫస్ట్ రిలీజ్ చేసింది 1991లో. ఆ వర్షన్ పేరు పైథాన్ 0.90. బట్ ప్రజెంట్ పైథాన్ వర్షన్ ఏంటో తెలుసా? ఇట్స్ ఆల్మోస్ట్ పైథాన్ 12 to 13 వర్షన్ మధ్యలో ఉంది. సో పైథాన్ 2 అనేది 2000స్లో రిలీజ్ చేశారు, కానీ 2020లో ఆ పైథాన్ 2 వర్షన్ డిస్కంటిన్యూ చేసేసారు. అలా పైథాన్ 3 నుంచి అలా ఆ పైథాన్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంది, రకరకాల లైబ్రరీస్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే పైథాన్ అనేది స్టిల్ ఈ డేట్కి కూడా చాలా ట్రెండింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం పైథాన్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. ఈవెన్ మీరు ఇప్పుడు ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకుంటున్నట్టయితే ఆ పైథాన్ యూస్ చేసుకుని మన ఫ్యూచర్లో ఏ రోల్స్లో స్కోప్ ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రజెంట్ మార్కెట్ భూమిలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఫీల్డ్స్లో కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్స్లో కావచ్చు, డేటా విజువలైజేషన్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డేటా సైన్స్ స్కోప్లో కావచ్చు పైథాన్ వల్ల చాలా ఫ్యూచర్ ఉంది. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ యాక్చువల్గా డెవాప్స్ అంటే డెవలప్మెంట్స్ అండ్ ఆపరేషన్స్. సో ఇదంతా వేరే కాన్సెప్ట్, మనం ఇప్పుడు ఇందులో యాక్చువల్గా డిస్కస్ చేసుకోము. అండ్ ఆల్సో వెబ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ప్రజెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ భూమిలో ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో బాగా ట్రెండ్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్, ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అని ఉంటాయి కదా. అలా ఫ్యూచర్ టెక్నాలజీస్లో ఒకటైన బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ కూడా పైథాన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వాటికి ఖచ్చితంగా పైథాన్ వచ్చి ఉండాలి. సో మీరు కనుక పైథాన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. సో యూ కెన్ స్టార్ట్. సో ఇప్పుడు మనం పైథాన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, పైథాన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం, పైథాన్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. సో పైథాన్లో స్టార్టింగ్ కాన్సెప్ట్ కాల్డ్ పైథాన్ వర్చువల్ మెషిన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో PVM, పైథాన్ వర్చువల్ మెషిన్, ఇది ఆల్సో కాల్డ్ యాజ్ షార్ట్లీ PVM. సో కంటెంట్లోకి వెళ్తే, when you write a Python program, it's get converted into byte code. సో మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసా హై లెవెల్ కోడ్ అంటే ఏంటి, లో లెవెల్ కోడ్ అంటే ఏంటి. సో ఇక్కడ ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంటే, ఒక హై లెవెల్ కోడ్ ఏదైతే ఉందో, ఒక యూజర్ పైథాన్లో కోడ్ చేసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ ఇన్పుట్గా తీసుకుని ఈ హ్యూమన్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని కన్వర్ట్ చేసి ఒక మషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అదే పైథాన్ వర్చువల్ మెషిన్ చేసే మెయిన్ టాస్క్. సో పైథాన్ వర్చువల్ మెషిన్ రీడ్స్ దిస్ బైట్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్ స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు మనం ఒక కోడ్లో 10 lines అనేది రాసామనుకోండి, ఆ కోడ్ని ఇది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. మీన్స్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎర్రర్ ఇన్ ఫోర్త్ స్టెప్, ఇట్ గోయింగ్ టు స్టాప్ దేర్. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఫిఫ్త్ స్టెప్. ఓకే, సో ఏదైతే మనకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందో అది స్టెప్ బై స్టెప్ చెప్తుంది. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి మనకు ఒక ఫోర్త్ స్టెప్లో ఎర్రర్ వస్తే వెంటనే అక్కడ ఎర్రర్ అని మనం యాక్చువల్గా ఒక పైథాన్ కంపైలర్లో డిస్ప్లే చేస్తుంది. సో అది వెంటనే ఇంకా ఫోర్త్ స్టెప్లో ఎర్రర్ వస్తే ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళదు. ఈ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ పైథాన్ వర్చువల్ మెషిన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, we know that computers understand only machine code that comprehenses in zeros and ones. యాక్చువల్గా మీకు ఈ పాయింట్ చెప్పాను, కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ మషిన్ కోడ్ విచ్ ఆర్ ఇన్ ద జీరోస్ అండ్ వన్స్. అంటే ఏ మషిన్ కావచ్చు, ఏ కంప్యూటర్ కావచ్చు, దానికి ఇంగ్లీష్ కానీ వేరే ఏ అదర్ హ్యూమన్ లాంగ్వేజ్ కానీ తెలీదు. మనం ఏ లాంగ్వేజ్లో కోడ్ చేసినా కూడా ఆ కోడ్ అనేది ఖచ్చితంగా ఒక లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. Since computers understand only machine code, it imperative that we should convert any program into machine code before it's admitted to the computer for execution. For this purpose, we should take help of compiler. A compiler normally convert the program source code into machine code. So, ఈ కంపైలర్ కూడా
మనకి ఏం చేస్తుందంటే ఈ కంపైలర్ అనేది ఈ పైథాన్ వర్చువల్ మెషిన్కి ఒక ప్లాట్ఫామ్ అనమాట, ఒక విజువల్ ఇంటర్ఫేస్. సో ఈ కంపైలర్ అండ్ పైథాన్ వర్చువల్ మెషిన్ కలిసి ఒక సోర్స్ కోడ్, అంటే మనం రాసిన కోడ్ని యాక్చువల్గా సోర్స్ కోడ్ అంటాం, దాన్ని ఇన్పుట్ కింద తీసుకుని మెషిన్ కోడ్, అంటే మెషిన్కి అర్థమయ్యే కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇదంతా కూడా పైథాన్ వర్చువల్ మెషిన్ లోపల జరిగే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. దీన్ని యాక్చువల్గా మనం చూడలేం. సో దీన్ని డయాగ్రమాటికల్గా మీకు రిప్రజెంట్ చేద్దాం. చూడండి, యాక్చువల్గా స్టార్టింగ్ ఇది ఏదైతే ఉందో ఇది సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ అనేది ఒక ఇంటర్ప్రెటర్లోకి వెళ్తుంది. అసలు ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? ఇంటర్ప్రెటర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఏ కంపైలర్ అండ్ వర్చువల్ మెషిన్. ఓకే, సో ఈ సోర్స్ కోడ్ ఉంది. ఈ సోర్స్ కోడ్ ఒక ఇంటర్ప్రెటర్కి ఇన్పుట్ కింద వెళ్ళింది. ఆ ఇంటర్ప్రెటర్లో స్టార్టింగ్ ఏముంది? ఒక కంపైలర్. ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ సోర్స్ కోడ్ని ఒక బైట్ కోడ్లో చేంజ్ చేసింది. ఈ బైట్ కోడ్లో చేంజ్ చేసిన తర్వాత ఈ బైట్ కోడ్ ఒక వర్చువల్ మెషిన్కి ఇన్పుట్ కింద వెళ్ళింది. ఇన్పుట్ కింద వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద చూస్తే లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అని ఉన్నాయి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అంటే మనం పైథాన్లో యూజ్ చేసే కొన్ని ఇన్బిల్ట్ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ ఉంటాయి. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్గా చెప్తాను. సో లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అని ఉంటాయి. ఈ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ ఈ వర్చువల్ మెషిన్లోకి కోడ్ అనేది వచ్చిన తర్వాత కాల్ చేసి ఈ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ వర్చువల్ మెషిన్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఒక కోడ్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఇది పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో పైథాన్ వర్చువల్ మెషిన్ కాన్సెప్ట్. అసలు పైథాన్ని మన ల్యాప్టాప్లో కావచ్చు, మన పీసీలో కావచ్చు, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ మన పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి, సో ఆల్ ఆఫ్ యూ మనందరం ముందు పైథాన్ ఓపెన్ చేసుకుని సెర్చ్ పైథాన్ డౌన్లోడ్. సో సారీ ఇట్స్ పైథాన్ డౌన్లోడ్. ఓకే, సో పైథాన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. సో ఇది యాక్చువల్గా పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ python.org. సో ఈ పైథాన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనం యాక్చువల్గా ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చాం. సో ఇది యాక్చువల్గా పైథాన్ అఫీషియల్ పేజ్. సో ఇన్ ద లాస్ట్ టైం నేను యాక్చువల్గా చెప్పినప్పుడు పైథాన్ డిఫరెంట్ వర్షన్స్ గురించి చెప్పాను కదా. ఇదిగోండి 3.14 లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు యాక్చువల్లీ 3.13, 3.12, 3.11 ఇవన్నీ యాక్చువల్లీ పైథాన్ రిలీజెస్. సో ఇప్పుడు మనం ఒక పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో యాక్చువల్గా కరెంట్ పైథాన్ 3.13 వర్షన్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని విండోస్ డౌన్లోడ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ విండోస్ అని చూడండి, ఈ విండోస్ మీద క్లిక్ చేయాలి. సో లెట్ మీ జూమ్. ఈ విండోస్ మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీది లైనెక్స్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దీనిపైన, ఒకవేళ ఇది మ్యాక్ ఓఎస్ అయితే, ఒకవేళ మీది యాపిల్ ప్రోడక్ట్ అయితే దీని మీద ఇన్స్టాల్ చేయాలి. సో నాది యాక్చువల్గా విండోస్ కాబట్టి సో లెట్ మీ క్లిక్ ఆన్ విండోస్. సో ఇది యాక్చువల్గా సో విండోస్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఇది ఇంటర్ఫేస్. సో ఇంకోటి ఇక్కడ చూడండి, డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64-bit 32-bit ఇన్స్టాలర్ AMR 64. యాక్చువల్గా ఇందులో మీకు ఏం ఇన్స్టాల్ చేయాలని డౌట్ రావచ్చు. సో ఈ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది. మీ ల్యాప్టాప్ ఏ బిట్ అయితే మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ల్యాప్టాప్ బిట్ తెలియదంటే సో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో అది ఫాలో అయిపోండి. జస్ట్ మీ ల్యాప్టాప్ సర్చ్ బార్ ఓపెన్ చేసి జస్ట్ గో టు సెట్టింగ్స్ ఓపెన్ చేశాక సిస్టంలో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు అబౌట్ అని ఉంటుంది. ఇంకోండి చూడండి, అబౌట్ అని ఉంది కదా. సో లెట్ మీ మ్యాక్సిమైజ్. సో ఈ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత మీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మీ సిస్టమ్ నేమ్ ఏంటి, దాని ప్రాసెసర్. సో ఇందులో ఒకసారి చూడండి, ఇక్కడ సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ 64 బేస్డ్ ప్రాసెసర్. సో ఇక్కడ నాకు 64-bit ఉంది కాబట్టి నేను 64 డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 32-bit ఉంటే 32 డౌన్లోడ్ చేసుకోవాలి. సో 64 కాబట్టి సో డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64-bit. ఇది క్లిక్ చేస్తే యాక్చువల్గా ఇంకోండి డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో లెట్ ఇట్ డౌన్లోడ్. యాక్చువల్గా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఫైల్ లొకేషన్ చూద్దాం. ఇది యాక్చువల్గా ఒక EXE ఫైల్లో డౌన్లోడ్ అయింది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే యాక్చువల్ ఇదిగోండి వచ్చిందా. దీన్ని ఇన్స్టాలేషన్ కస్టమైజేషన్ ఇన్స్టాల్ కావచ్చు లేదా అప్గ్రేడ్. యాక్చువల్గా నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇలా చూపించింది. మీకు ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే మీ ల్యాప్టాప్స్ కంప్యూటర్లో అది జస్ట్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్లో క్లిక్ చేసి మీరు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అసలు పైథాన్ అంటే పర్ఫెక్ట్గా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో అది ఫాలో అయిపోండి. సో జస్ట్ మీరు ల్యాప్టాప్లో సెర్చ్ బార్ ఓపెన్ చేసి CMD కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ పైథాన్ అని క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇదిగోండి పైథాన్ అని ఎంటర్ చేయగానే నాకు పైథాన్ 3.12 అనే వర్షన్ నా ల్యాప్టాప్లో ఉంది కాబట్టి
అది యాక్చువల్గా చూపించింది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసినా మీరు ఇక్కడ పైథాన్ అని టైప్ చేసినప్పుడు మీకు అక్కడ ఏ వర్షన్ చూపించకుండా ఎర్రర్ చూపించినా ఫైల్ నాట్ ఫౌండ్ అని చూపించినా మీ ల్యాప్టాప్లో పైథాన్ ఇన్స్టాల్ అవ్వనట్టు. సో ఇందాక చెప్పిన ప్రాసెస్ మళ్ళీ ఒకసారి డిలీట్ చేసి రిపీట్ చేయండి. ఓకేనా? సో పైథాన్ యాక్చువల్గా డిలీట్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్స్ రాయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. మరి అదే ప్లాట్ఫామ్ అదే యాక్చువల్లీ విఎస్ కోడ్. సో ఇప్పుడు విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చూద్దాం. సో యాక్చువల్లీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది, బట్ మీకు బై శాంపిల్ చూపిస్తున్నా. సో గో టు మైక్రోసాఫ్ట్ స్టోర్. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది మోస్ట్ ఆఫ్ ద విండోస్ ల్యాప్టాప్స్లో ఉంటుంది. ఒకవేళ మీది మ్యాక్ కానీ యూనిక్స్ కానీ అయితే ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మళ్ళీ చెప్తాను ఒకసారి, డోంట్ వరీ. సో జస్ట్ సర్చ్ విఎస్ కోడ్. సారీ, యా, ఇంకండి ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ విఎస్ కోడ్. దీన్ని జస్ట్ నార్మల్ మీరు మొబైల్ ఫోన్లో ఎలా అయితే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నాది యాక్చువల్గా ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇది ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు క్రోమ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ వీ నీడ్ టు సెర్చ్ విఎస్ కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్. యా, దిస్ ఈజ్ ఇట్స్ అఫీషియల్ పేజ్. యా, ఇందాక మీకు చెప్పాను కదా, ఒకవేళ మీద మ్యాక్ ఓఎస్ అయినా ఉబుంటూ అయినా లైనక్స్ అయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇది యాక్చువల్గా ఇంటర్ఫేస్. సో నాది విండోస్ కాబట్టి నేను యాక్చువల్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఉబుంటూ కానీ లైనక్స్ అయితే మీరు ఈ ఆప్షన్, లేదా మీరు ఒకవేళ మ్యాక్ ఓఎస్ అయితే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఈ విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పైథాన్ అలా అయితే రన్ చేసి మనం దాని మీద క్లిక్ చేసి ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో విఎస్ కోడ్ కూడా సేమ్. మాకు ఈ కాంప్లికేషన్స్ అన్నీ అక్కర్లేదు అనుకుంటే మీరు జస్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్లో విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఎలా ఓపెన్ చేయాలి, విఎస్ కోడ్లో ఏం చేయాలో చూపిద్దాం. సో మీరు జస్ట్ విఎస్ కోడ్ అని సెర్చ్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేశాక సో ఇది విఎస్ కోడ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఓపెన్ ఫోల్డర్ అంటే ఏంటి, క్లోన్ రిపాజిటరీ అంటే ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో క్లోన్ రిపాజిటరీ అనేది గిట్ హబ్ నుంచి యాక్చువల్గా గిట్ హబ్ మొత్తం అందులో ఉన్న ఫైల్స్ అనేవి మీ ల్యాప్టాప్లోకి తెచ్చుకోవడానికి. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్, మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో పైథాన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో దేనికైనా మీరు ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం మంచిది. సో మీరు ఇప్పుడే పైథాన్ స్టార్ట్ చేయడం నేర్చుకుంటే మీరు దానికంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు. లైక్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నది అనిల్ అకాడమీ, ఇది ఒక ఎంటీ ఫోల్డర్. సో మీరు ఒకవేళ మీ నేమ్తో కావచ్చు లేకపోతే పైథాన్ అని కావచ్చు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో డెస్క్టాప్, లెట్ మీ సెర్చ్ ఇంకోటి అనిల్ అకాడమీ. సో ఇది ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. యా, సో ఇక్కడ చూడండి యాక్చువల్గా మన ఫోల్డర్ అనేది సెలెక్ట్ అయింది. ఈ ఫోల్డర్లో మనం ఒక ఫైల్ని యాడ్ చేయబోతున్నాం. ఈ ఫైల్ పేరు మనం యాక్చువల్గా ఎలా పెట్టుకోవాలి ఏంటనేది లెట్ మీ చెప్తాను చూడండి. సో సపోజ్ మనం పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నాం కాబట్టి సో నెక్స్ట్ దీని పేరు ఫస్ట్ FIRST ఫస్ట్ .py. సో ఈ py కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది యాక్చువల్లీ. సో ఏ పైథాన్ ఫైల్ అయినా ఈ py తోటే మనం ఈ .py ఎక్స్టెన్షన్తో మాత్రమే మనం సేవ్ చేసుకుంటేనే ఒక పైథాన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో నేను ఈ ఫైల్ పేరు ఫస్ట్ .py అని సేవ్ చేసుకున్నాను. సో లెట్ ఇట్స్ క్లిక్ ఎంటర్. సో ఇంకొంచెం చూడండి python.firstpy. సో మనం ఇప్పుడు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, విఎస్ కోడ్లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి మన ఫైల్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామో ఇప్పుడు చూపించాం. సో అసలు పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్లో మీరు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే second.py ఇది నా సెకండ్ సో ఇది యాక్చువల్గా సో లెట్ మీ రీనేమ్ ఇట్. సో సారీ సో లెట్స్ డిలీట్. సో ఇందులో ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను second.py. సో నెక్స్ట్ ఈ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో మనం ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా అవన్నీ కూడా ఈ ఫైల్లో యాక్చువల్గా స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఇది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ వే టు లెర్న్ పైథాన్.